గత కొన్ని రోజులుగా కావ్య, నిఖిల్ ఇద్దరు కూడా బ్రేకప్ అయిపోయారు. అయితే వాళ్ళిద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరిని కలపడం కోసం చేస్తున్న వాళ్ళ సన్నిహితుల ఒక ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. అంతకు మునుపు కావ్య, నిఖిల్ మొహం కేసి చూడటం చూడటం కానీ, అసలు తన కేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు నిఖిల్ ఎక్కడున్నా కూడా తను రావడానికి ఇష్టపడుతోంది. నిఖిల్ ఏదన్నా ఫేస్‌బుక్‌లో ఏదైనా పెట్టినా కూడా దానికి రెస్పాన్స్ ఇస్తుంది. అంతా బానే జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైనా సరే ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటు వచ్చింది. బ్రేకప్ అనే ఆప్షన్ వచ్చింది అంటే వాలంటైన్స్ డే వాళ్ళకి పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది. అయితే నిఖిల్ స్టార్ మా ప్రేక్షకులతో పాటుగా తనని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి తన కన్నీటి గాథ చెప్పాడు. అయితే ఒక పాటతోనా, ఒక మాటతోనా, లేతే ఒక ఫీలింగ్‌తోనా అంటే గత కొన్ని రోజులుగా నేనెక్కడికెళ్ళినా కూడా అక్కడ నా లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారని, ఆ లవ్ స్టోరీ అనేది ఒక నరకంగా మారిపోయిందని, నేను ఎంతలాగా తన కావ్య కోసం వేదన చెందాడనేది తెలుసుకుంటూ బాధపడిపోతున్నాడు. అయితే మీరు గమనించినట్టయితే 'స్టార్ మా'కి సంబంధించి 16 ఫిబ్రవరిన ఒక స్పెషల్ వాలంటైన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దానిలో నిఖిల్ తన ప్రేమ గురించి, తన ప్రేమికురాలతో తను అంటే కావ్యతో ఎలా విడిపోయారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ క్రమంలో ఇక్కడ అటు నిఖిల్, కావ్య మధ్య ఒక ఉత్తరం. ఆ ఉత్తరాన్ని చీకొట్టి నిఖిల్ ముందు విసిరేసి వెళ్ళిపోవటం. తిరిగి మళ్ళీ నిఖిల్ అదే ఉత్తరాన్ని కాల్చేయటం. ఇదంతా కూడా మనం ఒక పాటలో చూడొచ్చు. ఆ తర్వాత నిఖిల్ ఎంతలాగా మదన పడ్డాడు, ఎంత నరకం అనుభవించాడనేది కూడా దాంట్లో ఉంటుంది. అంటే ఆ ఉత్తరం దేనికి సంబంధించింది? ఏదైనా వేరే బ్రేకప్‌కి సంబంధించిందా? లేదంటే వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిందనే విషయం మీద క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మాత్రం ఒక ఉత్తరమే వాళ్ళిద్దరి జీవితంలో చిచ్చు పెట్టింది అని తెలుస్తుంది.